బ్రేకింగ్ లో చూస్తున్నాం. నాగార్జున సాగర్ ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఇంజెక్షన్ వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. చిన్నపిల్లల వార్డులో రోజువారీలాగే ఇంజెక్షన్ ఇచ్చారు డాక్టర్లు. అయితే ఆ ఇంజెక్షన్ ఇచ్చిన అరగంట తర్వాత పిల్లలు వాంతులు విరేచనాలతో బాధపడ్డారు. ఐసీయూలో శిశువులకు ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు డాక్టర్లు. ఇక ఒక ఇంజెక్షన్కి ఇచ్చే బదులు మరో ఇంజెక్షన్ ఇచ్చారని డాక్టర్లతో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. శిశువుల హెల్త్ కండిషన్పై తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఇంజెక్షన్ వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. చిన్నపిల్లల వార్డులో రోజువారీలాగే ఇంజెక్షన్ ఇచ్చారు డాక్టర్లు. అయితే ఇంజెక్షన్ ఇచ్చిన అరగంట తర్వాత పిల్లలకు వాంతులు విరోచనాలు మొదలయ్యాయి. ఐసీయూలో ప్రస్తుతానికి శిశువులకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఒక ఇంజెక్షన్ బదులు మరో ఇంజెక్షన్ ఇచ్చారంటూ డాక్టర్లతో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతానికి వారంతా శిశువుల హెల్త్ కండిషన్పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాక్చువల్గా జరిగింది ఏమిటి, మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పుల్లారావు సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు, యాక్చువల్గా ఈ ఘటన ఎలా జరిగింది, ముఖ్యంగా పేరెంట్స్ ఏమంటున్నారు? నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి కమలానేరు ఆసుపత్రిలో ఇంజక్షన్స్ వికటించడం వల్ల దాదాపు 17 మంది చిన్నారులు అస్వస్థకు గురయ్యారని చెప్పేసి కూడా ఆ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటీవల కాలంలో కురిసినటువంటి వర్షాల వల్ల దాదాపు 17 మంది చిన్నారులకు సంబంధించి వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతుండగా వాళ్ళందరూ కూడా కమలానగర్ ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. ఎందుకంటే నాగార్జున సాగర్ అనేది పూర్తి స్థాయిలో కూడా తండలతో, అంటే మొత్తం చుట్టుపక్కల మొత్తం కూడా తండ ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతము. సో వాళ్ళు అక్కడి నుండి వేరే ప్రాంతాలకి అదనపు అంటే మెరీన్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా దాదాపు 50 నుండి 60 కిలోమీటర్ల వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పుడైతే పిల్లలకు ఈ వైరల్ ఫీవర్ ఎంటర్ అయిందో వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి కమలానగర్ ఆసుపత్రికి చేరుకున్నారు. 3 రోజుల క్రితం చేరుకున్న తర్వాత దానికి సంబంధించి డాక్టర్స్ అనే వాళ్ళు ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఉన్న పరిస్థితి ఉంది. అయితే నిన్న ఇదే విషయానికి సంబంధించి వాళ్ళకు మెరుగైన వైద్యం అందించిన తర్వాత ఆ పిల్లలందరికీ సంబంధించి సేఫ్టీ యాక్షన్స్, అదేవిధంగా 2 ఇంజక్షన్స్ వేసేసి ఆ పిల్లలందరినీ కూడా డిశ్చార్జ్ చేసిన పరిస్థితి ఉంది. ఎప్పుడైతే పిల్లలను తీసుకుని తల్లిదండ్రులు ఇంటికి చేరుకున్నారో, ఇంటికి చేరుకున్న ఒక గంట లోపే పిల్లలకు సంబంధించేసి వాంతులు విరోచనాలు ఇవి అవుతుండే వరకు వెంటనే తల్లిదండ్రులకు భయం వేసి వెంటనే కమలానగర్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఎందుకంటే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిన తర్వాత పిల్లలకు ఈ విధంగా ఒకసారి వాంతులు విరోచనాలు రావడం ఏంటి అంటే ఇంజక్షన్స్ ప్రకటించడం వల్ల ఈ విధంగా జరిగిందా అని చెప్పి తీవ్రమైన భయాలకు గురైన తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్ సిబ్బంది వెంటనే ఆ యొక్క చిన్నారుల యొక్క పరిస్థితిని గమనించేసి ఐసీయూలో ఉంచేసి చికిత్స అందిస్తున్న పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి హాస్పిటల్ సూపరింటెండెంట్ వివరణ కోరగా వీరందరూ కూడా వైరల్ ఫీవర్ తో రావడం జరిగింది. వీరికి సంబంధించి కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఫీవర్ అనేది తగ్గిన తర్వాత వాళ్ళని డిశ్చార్జ్ చేశాము. డిశ్చార్జ్ చేసే సమయంలో సేఫ్టీ యాక్షన్స్ అని చెప్పి ఇంజక్షన్, అదేవిధంగా అమోక్సిలిన్ అనే ఒక ఇంజక్షన్స్, అంటే 2 ఇంజక్షన్స్ ఇచ్చాము. ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏంటంటే తర్వాత ఎలాంటి అంటే ఈ వైరల్ ఫీవర్ అనేది మళ్ళీ అటాక్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ పంపించాము. సో వాళ్ళకు వాంతులు విరేచనాలు అయిపోయి వెళ్ళి తీసుకొచ్చాము. అంటే ఆ యొక్క ఇంజక్షన్ సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనే విషయంపై కూడా మేము దృష్టి సాధించామని చెప్పేసి కూడా సూపరింటెండెంట్ చెప్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత తమ యొక్క విద్యార్థులు సంబంధించి తమ పిల్లలకు సంబంధించేసి జ్వరాలు వచ్చాయి, దాని ద్వారా తగ్గుతాయని చెప్పేసి మేము వచ్చాము. కానీ దీని వల్ల తమ పిల్లలకు సంబంధించి ఈ విధంగా సీరియస్ అవుతుందని చెప్పి మేము భావించలేని చెప్పేసి మాత్రం తల్లిదండ్రులు వాపుతున్న పరిస్థితి ఉంది. ఒకవేళ మేము బయటికి వెళ్ళి తీసుకెళ్లాలన్నా కూడా తీసుకెళ్లే పరిస్థితుల్లో ఉన్నాము. ఎందుకంటే మాకు సంబంధించి అందుబాటులో ఎక్కడ కూడా హాస్పిటల్ లేనటువంటి పరిస్థితి ఉంది. మేము ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా దాదాపు 50-60 కిలోమీటర్లు వెళ్ళాలి. ఎందుకంటే మెరుగైన వైద్యం కోసం వెళ్ళాలంటే దేవరకొండ వెళ్ళాలి, లేదా నాగార్జున సాగర్ రావాలి, నల్గొండ రావాలి. ఇవన్నీ కూడా దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కాబట్టి మేము వెళ్ళని పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్ కాబట్టి ఇక్కడ తీసుకొచ్చాము. కాకపోతే ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా జరిగింది. ఇవ్వాల్సిన ఇంజక్షన్స్ కాకుండా వేరే రకమైన ఇంజక్షన్స్ ఇవ్వడం వల్ల ఈ విధంగా జరిగిందని చెప్పి తల్లిదండ్రులు మాత్రం తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఈ విషయానికి సంబంధించి మాత్రం హాస్పిటల్ మాత్రం పిల్లలకు సంబంధించిన ఐసీయూలో నుంచి మెరుగైన చికిత్స అందిస్తాము. పిల్లల ఆరోగ్య సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవు. కొద్దిగా ఎందువల్ల ఇది జరిగిందనే విషయంపై మేము పూర్తి స్థాయిలో దృష్టి సాధించామని చెప్పేసి కూడా హాస్పిటల్ సూపరింటెండెంట్ పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ బుల్లారావు.